అర్ధరాత్రి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చుట్టూ నిశ్శబ్దం. అప్పుడప్పుడు వినిపించే వాహనాల శబ్దం తప్ప మరేమీ లేదు. అలాంటి సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఓ బృందం తమ టార్గెట్ని ఎంచుకుంది. అది బంగారు దుకాణం కాదు, నగదు రవాణా చేసే వాహనం కూడా కాదు, నేరుగా డబ్బుండే ఏటీఎం మిషన్. క్షణాల్లో ఆపరేషన్ పూర్తి చేసి భారీ ఏటీఎం మిషన్ని వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుంచి మాయమయ్యారు. ఉదయం ప్రజలు చూసే సమయానికి అక్కడ ఏటీఎం లేదు, మిగిలింది ఖాళీ స్థలం, కొన్ని ఆనవాళ్లు, మరెన్నో ప్రశ్నలు మాత్రమే. అసలు ఇదెలా సాధ్యమైంది? దొంగలు ముందే ప్లాన్ చేసుకున్నారా, లేక పోలీసులు ఊహించని విధంగా స్కెచ్ వేశారా? లెట్స్ వాచ్. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. సాధారణంగా ఏటీఎంలు సీసీటీవీ నిఘాలో ఉంటాయి. రాత్రి వేళల్లో కూడా భద్రతా చర్యలు అమల్లో ఉంటాయి. అయినప్పటికీ ఈ గ్యాంగ్ మాత్రం ఎలాంటి భయం లేకుండా నేరుగా ఏటీఎం వద్దకు చేరుకుంది. వారి లక్ష్యం ఒక్కటే, మొత్తం ఏటీఎం మిషన్ను తీసుకెళ్లడం. సాధారణంగా ఏటీఎం చోరీ అంటే గ్యాస్ కట్టర్లు, గ్యాస్ సిలిండర్లు, ఐరన్ కట్టింగ్ పరికరాలతో మిషన్ను అక్కడికక్కడే పగలగొట్టి నగదు తీసుకెళ్లటం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ ఘటనలో దొంగలు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఏటీఎంను అక్కడే తెరవటానికి ప్రయత్నించలేదు. మొత్తం మిషన్ను వాహనంలో ఎక్కించుకుని అక్కడ్నుంచి తీసుకెళ్లారు. ఈ దొంగతనానికి ఉపయోగించిన వాహనం కూడా పోలీసుల దృష్టిలో కీలక ఆధారంగా మారింది. బొలేరో వాహనంలో ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వాహనం అసలెవరిది? దాని నంబర్ ప్లేట్ నిజమైనదేనా, లేక నకిలీ నంబర్ ప్లేట్తో నేరానికి పాల్పడ్డారా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దొంగలు ఏటీఎంను ఎత్తుకెళ్తున్న సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు సమాచారం. వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. అయితే అప్పటికే దుండగులు అక్కడ్నుంచి పరారైనట్లు తెలుస్తోంది. గస్తీ పోలీసులకు కనిపించిన ఆ వాహనం ఇదేనా, ఎక్కడ్నుంచి వచ్చారు, ఎటు వెళ్లారు అనే అంశాలపై పోలీసులు ప్రతి నిమిషాన్ని విశ్లేషిస్తున్నారు. ఒక ఏటీఎంను ఎత్తుకెళ్లటం అంటే అది ఒక్కరి పని కాదు. భారీ బరువు ఉన్న మిషన్ను కదిలించడానికి ఎక్కువ మంది అవసరం. దానికి సరిపోయే వాహనం, సమయం, ప్రణాళిక, ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండాలి. ఈ నేపథ్యంలో ఇది సాధారణ దొంగల పని కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన ముఠాల ప్రమేయం ఉందా? రాష్ట్ర సరిహద్దులు దాటి తిరిగి ప్రొఫెషనల్ గ్యాంగ్ చేసిన పనా అన్న కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో కీలక అంశం ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉంది అన్నది. ప్రస్తుతం ఆ వివరాలను బ్యాంక్ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నగదు మొత్తం ఎంత ఉందన్న దానిపై ఈ నేరం తీవ్రత కూడా ఆధారపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఏటీఎం చివరిసారిగా ఎప్పుడు క్యాష్తో నింపారు, ఆ తర్వాత ఎన్ని లావాదేవీలు జరిగాయి, మిషన్లో మిగిలిన మొత్తం ఎంత అన్న వివరాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఇప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను సేకరిస్తున్నారు. ఏటీఎం పరిసరాల్లోని కెమెరాలు మాత్రమే కాదు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని ప్రైవేటు సంస్థలు, టోల్ ప్లాజాలు, ప్రధాన రహదారులు, జంక్షన్లోని కెమెరాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. బొలేరో వాహనం ప్రయాణించిన మార్గాన్ని గుర్తించగలిగితే నిందితుల వరకు చేరుకోవటం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి నేరం వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ ప్రతి ప్రణాళిక వెనుక ఒక తప్పు కూడా ఉంటుంది. అదే తప్పు నిందితుల్ని పోలీసుల ముందు నిలబెడుతుంది. ఈ కేసులో కూడా దుండగులు ఏదో ఒక ఆధారాన్ని వదిలి ఉండే అవకాశం ఉంది. అది సీసీటీవీ కావచ్చు, వాహనం కావచ్చు, వేలిముద్రలు కావచ్చు, లేదా వారు ప్రయాణించిన మార్గంలో మిగిలిన ఆనవాళ్లు కావచ్చు. ఇప్పుడు పోలీసులు వాటినే జాగ్రత్తగా జోడించే పనిలో ఉన్నారు. మదనపల్లిలో ఈరోజు తెల్లవారుజామున 2 నుంచి 2:20 లోపల ఏటీఎం థెఫ్ట్ జరిగింది. ఎదురింటి వాళ్ళు కూడా చూశారు. వాళ్ళు గన్ను తీసుకొని ఆయుధాలతో బెదిరించే వితిన్ 3 నిమిషాల లోపల ఏటీఎం లాక్కొని వెళ్ళిపోయారు. పోలీసులు కూడా వచ్చారు. విచారణ జరుగుతోంది. మేము కూడా సీసీటీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. దీని మీద ఇంకా తదుపరి చర్యలు తీసుకుంటాం. అమౌంట్ ఎంత? 13,05,400 ఉంది అమౌంట్.
మదనపల్లి చీఫ్ మేనేజర్ గారు నాకు కాల్ చేశారు మార్నింగ్ 5:30. సో నేను ఇమీడియట్గా రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 2:20కి అలా వచ్చారు. 2 to 3 minutes లోపల మొత్తం మిషన్ని లాక్కొని తీసుకెళ్లారని ఇన్ఫర్మేషన్. సో ఇది అవుట్సోర్స్డ్ ఏటీఎం. నిన్ననే క్యాష్ లోడ్ చేశారు, ఒక 12 లక్షలు. అంతకుముందు 1 లక్ష చిల్లర ఉంది. సో వాళ్ళు వచ్చి మిషన్ తీసుకెళ్ళి 4 minutes లోపల వెళ్ళిపోయారు. సో ఇది అవుట్సోర్స్డ్ ఏటీఎం కాబట్టి వాళ్ళు సంబంధించిన హెడ్ తిరుపతిలో ఉంటారు. సో వాళ్ళు వచ్చి ఇంకా ఎఫ్ఐఆర్ అవి లాడ్ చేయాల్సి ఉంటుంది. దే ఆర్ ఆన్ ద వే. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ లాడ్ చేయడం జరుగుతుంది. ఏటీఎంలో కేవలం నగదు లావాదేవీల కేంద్రాలు మాత్రమే కాదు, ప్రజల నమ్మకానికి ప్రతీకలు కూడా. అలాంటి చోట నేరస్తులు సాహసానికి దిగుతున్నారంటే భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి అనుమానాస్పద కదలికను వెంటనే పోలీసులకు తెలియచేయడం, ఏటీఎంల వద్ద భద్రతను బలోపేతం చేయడం, సీసీటీవీ వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి చర్యలే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయగలవు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే నేరం జరగకుండా ముందే అప్రమత్తంగా ఉండటమే అసలైన భద్రత.